అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి విడుదల రజనీ గారు చిలకలూరిపేట ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి రజనమ్మ గారు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అందరూ వింటూనే ఉన్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు. మరి డిఎస్సిలో అక్రమాలు జరిగితే బాధపడేది ఎవరు ఒక్కసారి చెప్పండి. ధర్నా చేసేది ఆశావాహులు, నిరుద్యోగులే. కానీ ప్రతి సమస్యను కూడా రాజకీయం వేదికగా మార్చుకొని సంబంధం లేని వాటిని ముందు ఉంచటం చూస్తే అది అభ్యర్థుల పోరాటం అంటారా, లేక రాజకీయ ప్రదర్శనలు చేసే సందేహం అని వస్తుందా? ఒక్కసారి ఆలోచించుకొని మన రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మీరు ప్రతిదీ కూడా రాజకీయం చేస్తున్నారు, అలా ఎవరికి పడదు. ప్రతి సమస్య కూడా రాజకీయం చేస్తున్నారు, అది ఎవరికి ఉండదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఓటు శాతం లేదు, పూర్తిగా తగ్గిపోయింది. ప్రతిదానికి కూడా రాజకీయం చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? అలా రాజకీయం అంటే ఈ నిరుద్యోగుల గురించి, ఈ ఉపాధ్యాయుల గురించి, ఈ డిఎస్సి గురించి కాదు. మీ రాజకీయం వేరు, మీరు మాట్లాడే తీరు వేరు, మీరు మాట్లాడే మాట వేరు. ముందు ఏమి ఆలోచించాలో, ఏ విధంగా ఆలోచించాలో ఒక్కసారి ఆలోచించండి, మాట్లాడండి. మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ నియోజకవర్గాలలో. వాళ్ళని అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి, అసెంబ్లీలో కనపడమని చెప్పండి. ఊరక ప్రజల చేత డబ్బులు కట్టించుకొని ఒక ప్రభుత్వం చేత జీతాలు వేయించుకొని తినుకుంటూ ఇలాంటి ధర్నాలు చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియని విధంగా మీరు మాట్లాడుతుంటారు. ఉద్యోగులు కానీ ప్రతి ఒక్క సమస్య కూడా మీరు ఇలా చేస్తే, ఇలా మాట్లాడితే ఎంతవరకు సబాబు, ఎలా వస్తుంది? ప్రతి ఒక్కళ్ళకైనా కానీ, రోడ్డు మీద నిలబడ్డ ప్రతి వాడికైనా కానీ, నేను రోడ్డు మీద నిలబడ్డా, రోడ్డు మీద ఉన్న నాకు ఉద్యోగం కావాలా, ఉద్యోగం ఇస్తారేవో లేదా అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ప్రతి వాడికి ఉద్యోగం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది? మీరు రాజకీయం చేయటం కానీ, మీరు ఎలా రెచ్చగొట్టాలి, ఏ విధంగా రెచ్చగొట్టాలి జనాన్ని? వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారంటే మీరు అక్రమంగా, అన్యాయంగా దోచుకున్నాయి. దౌర్జన్యాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి ఇలా ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సబాబు? ప్రతి ఒక్కడికి ఎలా వస్తుంది ఉద్యోగము? అది రిజర్వేషన్ బట్టి, మార్క్స్ మెరిట్ని బట్టి అది ఇస్తారే కానీ ప్రతి ఒక్కళ్ళకు అది ఉద్యోగం అంటూ ఇవ్వరు. అది రిజర్వేషన్ మెరిట్ని బట్టి ఇస్తారు. అంతేగాని ఇటువంటి పనికి మాలిన వాటిని మీరు రాజకీయం చేయటం ఎంతవరకు సబాబు? అలా మార్చుకొని మాట్లాడటం, మరి సంబంధం లేని వాటిని కూడా మీరు ఇలా చేస్తే ఎలా ఉంటుంది? అభ్యర్థుల పోరాటమా, లేక ఇది రాజకీయ ప్రదర్శన చేస్తూ ఇలా మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఆలోచించుకొని మన రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఎవరు తగదు, ఎవరికి నచ్చదు మీరు మాట్లాడే మాట కూడా. మీరు అధికారంలోకి ఈ విధంగా రావాలంటే రాలేరు, రావటానికి ఆస్కారం కూడా లేదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.